హాయ్ హలో నమస్తే. తమిళనాడు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా తీసుకోలేదు. సీఎం స్టాలిన్ దగ్గరకు ఒక ప్రపోజల్ పోయింది. అదేంటి, చిన్నపిల్లలకి మిడ్ డే మీల్ పెడుతున్నారు కదా, ఈ మిడ్ డే మీల్లో చికెన్ బిర్యానీ పెట్టాలి అని ఒక ప్రపోజల్ వెళ్ళింది. ఇదేంది సార్, కోడిగుడ్లు పెడతానికే నానా కష్టాలు పెడుతున్నారు, నానా గందరగోళం చేస్తున్నారు. కోడిగుడ్లు ఎత్తేయాలని ఒకరు, కోడిగుడ్ల కోసం స్కూల్స్కి వెళ్తున్నారని ఇంకొకరు. ఈ అక్కడ తమిళనాడు వెస్ట్ బెంగాల్లో అసలు కోడిగుడ్ని ఎత్తేసి ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చేము, సో వెజిటేరియన్ మాత్రమే పెడతామని ఇంకొకరు. ఇవన్నీ నడుస్తుంటే ఏకంగా ఇతను సీఎం విజయ్ ముఖ్యమంత్రి కాగానే చికెన్ బిర్యానీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని ప్రయత్నం చేస్తున్నామనేసరికి మొత్తం షాక్ తిన్నారు దేశం అంతా. ఇదేంది అసలు, నిజంగా చికెన్ బిర్యానీ పెడుతున్నారా తమిళనాడు మా స్కూల్స్లో పెట్టాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము సపోర్ట్ చేస్తాం అట్లాంటి ప్రపోజల్స్. పిల్లలకి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చికెన్ బిర్యానీ వాళ్ళ జీవితంలో రెస్టారెంట్లకు వెళ్ళి చికెన్ బిర్యానీ తినేది లేదు, ఏం లేదా పిల్లలు. ఓకే, ముఖ్యంగా మరి రిమోట్ విలేజ్ పిల్లలు, ముఖ్యంగా ఈ మార్జినలైజ్డ్ సొసైటీస్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు చికెన్ బిర్యానీ వారానికి ఒకటి నిజంగా క్వాలిటీ చికెన్ బిర్యానీ పెట్టగలిగారంటే అసలు వాళ్ళు అసలు అంతకన్నా ఫేవర్ ఏముండదు తెలుసా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. స్కూల్స్కి వెళ్తారు, చదువుకుంటారు బాగా. ఓకే సరే, ఏదేమైనా లోపల న్యూస్కి వెళ్ళి చూద్దాం. మా పార్టీ నుంచి మేము అదే చదువుతున్నాం, చికెన్ బిర్యానీ రోజు పెడతాం, రోజు చికెన్ బిర్యానీ పెట్టాలి స్కూల్లో పిల్లలకి. అప్పుడు వస్తారు చదువుకోవడానికి వస్తారు. అన్నాని కోసం వస్తారు అంటే మరి అన్నాని కోసం పెట్టైనా సరే చదివించాలి కదా. చిన్నపిల్లలు కదా వాళ్ళంతా, చిన్నపిల్లల్ని చదివించడానికి ఇంకా అన్నం పెట్టైనా ఏదైనా పెట్టైనా సరే పెట్టాలి. అది మంచి స్ట్రాటజీ. అయితే ఇప్పుడు సీఎం విజయ్, చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ ఏం చెప్తున్నాడంటే, చికెన్ బిర్యానీని వారానికి ఒకసారి పెడతానికి ప్రపోజల్ వచ్చింది. నాన్ వెజ్ మీల్ ప్రోగ్రామ్ అని ఒకటి కన్సిడర్ చేస్తున్నాడట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు, స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టరు ఒక రిపోర్ట్ ఇచ్చాడంటే సీఎం గారికి, దీన్ని పరిశీలించండి, మనం చికెన్ బిర్యానీ పెడదాము స్కూల్స్లో వారానికి ఒకసారి చిన్నపిల్లలకి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ భాగంగా అన్నాడట. సో విజయ్ దాన్ని పాజిటివ్గా స్పందించాడు, పాజిటివ్గా కన్సిడరేషన్ చేస్తున్నాడు అనేది రిపోర్టు. యూనో, ఎగ్లోనే మనకి చాలా ప్రోటీన్స్ వస్తాయి. ఇక చికెన్లో కూడా చాలా హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, విటమిన్ B12 న్యూట్రియంట్స్ మొత్తం కూడా చికెన్లో ఉంటాయి. కాబట్టి సో పిల్లలకి చికెన్ పెట్టగలిగితే దట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఈ మాల్న్యూట్రిషన్ని మనం ఎలాగైనా ఎదుర్కోవాలంటే ప్రోటీన్ రిచ్ మీల్స్ రావాలి. ఈ డిసడ్వాంటేజ్డ్ ఫ్యామిలీస్ పాపం వాళ్ళు తినరు. ఇప్పుడు ఏదో చికెన్ తెచ్చుకొని అది కూడా చికెన్ కొనడానికి కూడా చాలా కష్టం మీద కొంటారు. ఒకేసారి ఈ నవేడేస్ చికెన్ అంత 100-200కి చికెన్ వస్తుంది కాబట్టి, ఈ బ్రాయిలర్ కోళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో అందరు తింటున్నారు చికెన్. బట్ చికెన్ బిర్యానీ లాంటిది గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్లో పెట్టగలిగితే దట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇప్పుడు గతంలో ఒక పద్మశ్రీ పెద్ద ఆయన గరికపాటి నరసింహారావు గారు ఆయన మీద బాగా విమర్శలు చేశారు. ఎందుకంటే ఎగ్గ తినడానికి పోతున్నారు పిల్లలు, గుడ్డు లేదు గాడిది ఏదో అన్నారు. ఓకే సరే, ఏదో ఆయన నరసింహారావు గారు అన్నారు, ఆయన ఏదో వివరణ ఇచ్చుకున్నారు, ట్రోలింగ్ చేశారు అపోనెంట్స్, మాతో సహా మేము తప్పని చెప్పాము. దట్స్ ఏదైనా సరే మన ప్రతిసారి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇట్లా చాలామందిలో అభిప్రాయం ఉంది ఏంటంటే, పిల్లలకి అంత హై మీల్ పెట్టి స్కూల్స్లో ఎందుకు పెట్టాలి, చదువుకోవడానికి కదా వస్తున్నారు, పాఠం చెప్పి పంపించాలి కానీ భోజనం ఎందుకు పెట్టాలి అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే హెల్త్ ఎడ్యుకేషన్ ప్యారలల్గా వెళ్ళటం తప్పులేదు. ఇప్పుడు మాల్న్యూట్రిషన్తో సఫర్ అవుతున్నారు పిల్లలు మనతో. సో హెల్త్ ప్రోగ్రామ్ని ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో స్కూల్ పిల్లలందరూ ఒకసారి దొరుకుతారు కాబట్టి అక్కడ చిన్నపిల్లల మొత్తానికి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి అని అంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ హెల్త్ ప్రోగ్రామ్. ఏమంటే మనం ఇంటింటికి వెళ్ళి హెల్త్ ప్రోగ్రామ్ పెట్టే బదులు స్కూల్లోకి వస్తారు కదా పిల్లలు, అక్కడ ఇచ్చేస్తే పోయింది కదా. సో దట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్, రైట్? సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కాంబినేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఈ ఏమంటారు, కొన్ని ఇస్తారుగా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా, మరీ చిన్నపిల్లలు పోలియో చుక్కలు లాంటి వాళ్ళు స్కూల్స్కి రారు కానీ, బట్ కొద్దిగా
పెద్ద పిల్లలకి ఇచ్చే ఇంజెక్షన్లు ఉంటాయి, అవి స్కూల్స్లో ఇస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. అండ్ ఏంటి, హెల్త్ ప్రోగ్రామ్ విల్ బి క్యారీడ్ ఇన్ ద స్కూల్ ప్రోగ్రామ్. దట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే ఇస్కాన్కి కొన్ని ఇచ్చారు. ఇస్కాన్కి కొన్ని ఇవ్వటం వల్ల ఇస్కాన్ వాళ్ళు యాక్చువల్గా దే డూ సోషల్ సర్వీస్. ఇస్కాన్ విల్ డూ సోషల్ సర్వీస్. వాళ్ళు ఏమంటారంటే మేము సోషల్ సర్వీస్ చేస్తున్నాము, మాకెవరో డొనేషన్ చేస్తూ ఉంటారు ఇస్కాన్కి, సో మేము పిల్లలకి సపోర్ట్ చేస్తున్నాం సో అనేది ఇస్కాన్ యొక్క ప్రోగ్రామ్. బట్ ఇస్కాన్కి డొనేట్ చేస్తున్నప్పుడు ఇస్కాన్కి తక్కువ ప్రైస్కి ఇవ్వాలి కదా, పెద్ద కాస్ట్ ప్రైస్ ఉండదు. కానీ అండ్ కాస్ట్ తక్కువే ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్కాన్ కాకుండా నార్మల్ వ్యక్తికి ఒక ప్లేట్కి 20 రూపాయలు ఇస్తుంటే ఇస్కాన్కి కూడా 20 రూపాయలు ఇస్తున్నారు. బట్ దే ఆర్ డూయింగ్ సోషల్ సర్వీస్ అండ్ చారిటీ అని చెప్తున్నారు. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే మేము ఎడిషనల్ ఫుడ్ ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే చపాతీ, కొద్దిగా మీల్ ఫుడ్ అవన్నీ కూడా ఎడిషనల్గా ఇస్తున్నాము మిగతా వాళ్ళకంటే కూడా, ఎందుకంటే మాకు డొనేషన్స్ వస్తున్నాయి కాబట్టి అనేది ఇస్కాన్ చెప్తుంది. ఏదైనా సరే ఇస్కాన్తో ఫుడ్తో ప్రాబ్లం లేదు, ఇస్కాన్ ఇవ్వడం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏంది, నాన్ వెజ్ దే అవాయిడ్. ఇస్కాన్ విల్ అవాయిడ్ ద నాన్ వెజ్. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. వాళ్ళు ఏంటంటే బేసికలీ ఇస్కాన్ విల్ బి రన్ బై దిస్ ప్యూర్ వెజిటేరియన్ మేనేజ్మెంట్ కాబట్టి, వెజిటేరియన్ మేనేజ్మెంట్ బ్రాహ్మిన్ మేనేజ్మెంట్లో రన్ అవుద్ది కాదు ఇస్కాన్. కాబట్టి వాళ్ళు ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ బెటరు. ఇప్పుడు గతంలో ఈ ఇస్కాన్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నంలో 2008లో ఇట్లాగే మేము సోషల్ సర్వీస్ చేస్తామండి అని అంటే గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2008లో విశాఖపట్నంలో ఒక చిన్న పైలట్ ప్రోగ్రాం మొదలెట్టి తర్వాత చాలా విస్తరించారు. దాన్ని 2015లో కాకినాడకి ఇచ్చారు, తర్వాత 2016లో మంగళగిరికి ఇచ్చారు, 2017లో నెల్లూరు, 2018లో గోదావరి, గుడివాడ, 2019లో కుప్పం, మళ్ళీ 19లోనే గంభీరాం, 2019లోనే శ్రీకాకుళం, 2019లోని ఒంగోలు ప్రకాశం జిల్లా, కళ్యాణదుర్గం 2022. అంటే ఇది స్లోగా ఇస్కాన్ అనేది అట్లా డిఫరెంట్ స్కూల్స్కి ఇచ్చుకుంటూ పోతున్నారు. స్కూల్స్కి ఇవ్వటంలో ప్రాబ్లం లేదు, అంటే ఇస్కాన్కి ఇవ్వటం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ ఇస్కాన్ని పెట్టారో అక్కడ అదంతా కూడా ఇక వెజిటేరియన్ ప్రోగ్రామ్ అనమాట. నాన్ వెజిటేరియన్ ప్రోగ్రామ్ ఉండదు. ఎగ్ కూడా ఇవ్వరు. చికెన్ బిర్యానీ తర్వాత ముందు ఎగ్ కూడా ఇవ్వరు వాళ్ళు. ఎగ్ కూడా ఇవ్వమని చపాతీలు, ఆ న్యూట్రియంట్స్ మేము ఏదో పీస్ ఇవన్నీ ఉంటాయి కదా, పీస్ అంటే ఏమంటారు, పప్పులు ఏమైనా ఉంటాయండి, ఓకే, డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉంటాయి, పప్పులతో ఉన్నటువంటి గింజలు అవన్నీ, వాటితో మేము న్యూట్రియంట్స్ ఇస్తాము అంటారు. బట్ వెజిటేరియన్కి నాన్ వెజ్కి తేడా ఏంటంటే న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇప్పుడు పప్పులో కూడా విటమిన్స్ ఉంటాయి, చికెన్లో కూడా విటమిన్స్ ఉంటాయి. అలాగని చికెన్ బదులు పప్పు తినండి అంటే వాడికి టేస్ట్ రావాలి కదా. సో అందుకని నాన్ వెజ్ దే ప్రిఫర్. సో వాట్ ఎవర్ అల్టిమేట్గా మేము తెలుసుకుంది ఏంటంటే, విజయ్ లాగా నా చికెన్ బిర్యానీ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టాలి మీరు. మేము మా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ చికెన్ బిర్యానీ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. చిన్నపిల్లలకు కూడా మీరు చికెన్ బిర్యానీ పెట్టండి. తమిళనాడు వాళ్ళు కన్సిడరేట్ చేస్తున్నట్టుగా ఈ పీపీపీ మోడల్ ప్రకారం ఇస్కాన్కి ఇచ్చుకుంటూ పోతే మరి ఇది ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దానికి మీరు ఒక రెక్టిఫికేషన్ ఇవ్వాలి. నాన్ వెజ్ వైపుకి వెళ్ళాలి, వెజిటేరియన్ వైపుకి వెళ్తున్నారు స్లోగా. అది కూడా మీరు ఒకసారి మరి అక్షయ్ పాత్ర దే ఆర్ డూయింగ్ సమ్ సోషల్ సర్వీస్. మరి వాళ్ళకి వేరే విధంగా మీరు కేవలం చపాతీలు చేయడానికి వరకు, లేదంటే అన్నం వండటం వరకు వాళ్ళకి ఇచ్చి ఈ కర్రీస్ చేసే బాధ్యత వేరే వాళ్ళకి ఇవ్వటం, ఏదైనా సరే ఇఫ్ యూ వాంట్ టు ఎంకరేజ్ అక్షయ్ పాత్ర దట్స్ ఓకే. ఎనీ ఎన్జిఓ ఈజ్ ఎన్జిఓ, హూ ఈస్ డూయింగ్ సోషల్ సర్వీస్ ఈజ్ సోషల్ సర్వీస్. బట్ వాట్ వీ మీన్ టు సే ఇస్ దట్ నాన్ వెజ్ ప్రోగ్రామ్ని ఎత్తేయకూడదు, అది మేము తెలుసుకుంది. ఓకే, కాస్ట్ షేరింగ్ మోడల్లో వెళ్ళే దట్స్ ఓకే. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి ఒక ప్రోగ్రాం పెట్టాడు. సువేందు అధికారి అసలు కోడిగుడ్లు ఎత్తేస్తున్నాను అన్నాడు. మొత్తానికి ఇస్కాన్కి ఇచ్చేసి నేను వెజిటేరియన్ కుక్డ్ మీల్ ఇస్తారు, కుక్డ్ మీల్ ఇచ్చేస్తాము, ఎగ్స్ అనేవి సపరేట్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తయారు చేసి ఇస్తాము, ఇస్కాన్ ద్వారా కాదు అని వాళ్ళు అన్నారు. ఎందుకన్నారు, అసలు సువేందు అధికారి ఎగ్గెత్తేసాడు. ఫస్ట్ ఎగ్గెత్తేసి పెద్ద రచ్చ అయిపోయింది. కోడిగుడ్లు మింగేసిన సువేందు అధికారి అని చెప్పి రచ్చ చేశారు వెస్ట్ బెంగాల్లో. చివరికి అతను ఒక డెసిషన్కి వచ్చాడు ఏంటంటే, ఇదిగోండి ఆ కోడిగుడ్లని సపరేట్గా వేరే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వచ్చి ఇచ్చేస్తారు, వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు మన నార్మల్ ఫుడ్ ఇస్తారు అన్న. అంటే వాళ్ళు ఏం చేస్తారు, బాయిల్డ్ ఎగ్ ఇస్తారు. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు బాయిల్డ్ ఎగ్ ఇస్తారు, అంతేగాని కర్రీ చేసి ఇవ్వరు కదా.
సో ఇది ప్రాబ్లం. కర్ణాటకలో ఎగ్ పెడుతున్నారు, తెలంగాణలో ఎగ్ పెడుతున్నారు, కేరళలో కూడా ఎగ్ పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏకంగా విజయ్ చికెన్ బిర్యానీ పెడతానన్న కానీ ఇప్పుడు అది ఇష్యూ అయింది. ఈ ఎగ్ దగ్గరే ఇంత చర్చ జరుగుతుంటే డైరెక్ట్గా చికెన్ బిర్యానీ పెడతాను చిన్నపిల్లలకి అని చెప్తున్నాడు. చూద్దాం పెడతాడా లేదో. లెట్స్ హోప్ యూ విల్ డూ సమ్. అతను మొదలెడితే బహుశా మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకు కూడా మొదలెడతారేమో వీళ్ళందరూ. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ప్లీజ్ జాయిన్ ఇన్ అంబేద్కరీ జనతా పార్టీ. అంబేద్కరీ జనతా పార్టీలో చేరండి. నేను కింద ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సంబంధించిన మొత్తం ఇస్తాను. దయచేసి మీరందరూ సెక్షన్లోకి వెళ్ళండి, ఏమంటారు, డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ మొత్తం ఉన్నాయి మన అంబేద్కర్ జనతా పార్టీకి సంబంధించి. దయచేసి మీరందరూ ఓపెన్ చేసి ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ, నమస్కారం.